హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ట్రైన్లో కాచిగూడ వెళ్తూ ఉన్నాను. కాచిగూడలో ఉన్న ఒక కాలేజ్కి నేను వెళ్తూ ఉన్నాను. అండ్ ఆ కాలేజ్లో నేను అడ్మిషన్ కోసం వెళ్తున్నాను. అండ్ ఎందుకు వెళ్తున్నాను అనే విషయం కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. అండ్ కాచిగూడ నుంచి నేను బర్కత్పుర నుంచి డైరెక్ట్గా ఓయూకి వెళ్ళడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు నేను పెడతాను. ఆర్ట్స్ కాలేజ్ ఓయూలో నేను కొద్దిసేపు అక్కడ నా డౌట్ని క్లియర్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ ఎందుకు వెళ్తున్నాను, మరి ఆ కాలేజ్కి ఎందుకు వెళ్తున్నాను అనేది కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాం కదా. కాచిగూడ రైల్వే స్టేషన్లో నేను గమనించింది ఏంటి అంటే, చాలా ఆటోస్, దాదాపు ఒక 10-15 ఆటోలు ఇక్కడ ఆగాయి. నేను అడ్రస్ అడిగాను, నేను పలానా చోటుకు వెళ్ళాలండి అని. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మీరు వెళ్ళాలి అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్కి, కానీ ఆటో తీసుకుంటే మీకు లాభం లేకుంటుంది, డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పడం జరిగింది నాకు. వాళ్ళు చెప్పిన తర్వాత ఇక నేను ఒకటే అనుకున్నా, అరే నడుచుకుంటూ వెళ్తే అయిపోతుంది కదా అని. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఆపోజిట్లో మనకు బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇది ఓయూలో దిగిన ఫోటో. అండ్ ఓయూ క్యాంపస్కి వెళ్ళాను. రైట్, నేను ఓయూ క్యాంపస్ నుంచి నేను వెళ్ళాలనుకున్న ఆఫీస్కి కూడా వెళ్ళాను. అండ్ ఏంటది అనే విషయం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను ఇంటికి. రైట్, ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు సిపిజెట్లో 588 ర్యాంక్ వచ్చింది. 588 ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు పలానా కాలేజ్లో వచ్చింది సీట్. టూరిస్ట్ హోటల్ నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్లో వచ్చింది. ఆ కాలేజ్ చాలా స్ట్రిక్ట్ అంట. అండ్ ఆ కాలేజ్లో రెగ్యులరే రావాలి అన్నారు, జాబ్ చేసే వాళ్ళని మేము అలో చేయమన్నారు. సో నేను అక్కడి నుంచి మళ్ళీ బర్కత్పురాలో ఉన్న ఇంకో కాలేజ్కి కూడా వెళ్ళాను. మీ కాలేజ్ సెకండ్ ఫేజ్లో పెట్టుకుంటానండి అని చెప్పాను వాళ్ళకి. ఓకే అండి, పెట్టుకోవచ్చు, మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు అని అన్నారు. సో నేను అలా చేద్దామని చెప్పి, అండ్ నా డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి ఓయూలో నాకు డబల్ డిగ్రీ చేసుకోవడానికి కూడా జీవో ఉందంట. నాకు వేరే కాలేజ్ వాళ్ళు చెప్తే నేను జీవో కోసం వెళ్ళాను. బట్ అక్కడ వాళ్ళు రెగ్యులర్ అయితే మీరు చేయలేరు, ఎందుకంటే రెగ్యులర్ చేసుకుంటూ ఒకటి ఇర్రెగ్యులర్గా మీరు డిస్టెన్స్లో కంప్లీట్ చేయొచ్చు, అలా అయితే ఛాన్స్ ఉంది, మీరు అలా ముందరికి వెళ్ళొచ్చు అని అన్నారు. సో నేను మళ్ళీ అలా తిరుగుకుంటూ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ నేను కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాను. కాచిగూడ రైల్వే స్టేషన్లో నాకు చెంగన్పట్టు పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ తగిలింది. ఆ ఎక్స్ప్రెస్లో తిరిగి మా ఇంటికి వచ్చేసిన. థ్యాంక్ యూ.